ఓకే, సో పేరైతే చాలా కొత్తగా ఉంది సింగాడ. నేనైతే ఎప్పుడు వినలేదు, మరి మీరు విన్నారా? ఓకే, మనం అసలు సింగాడ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సింగాడ పిండి, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న, ఉల్లిపాయ ముక్కలు, సైంధవ లవణం, కొత్తిమీర. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూసేద్దాం. సో మ్యామ్, సింగాడ పిండిని మామూలుగా బయట ఇస్తారో తెలుస్తుంది అందరికీ కూడా? మనకి బయట అంటే కిరాణా షాప్స్ అట్లా అయితే దొరకదు, మనకి ఆన్లైన్ లో దొరికిపోతుంది అనమాట. సింగాడ సింగాడ అటా అంటే మనకు దొరుకుతుంది. ఇది ఎక్కువగా నార్త్ లో యూస్ చేస్తారు. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ లో వచ్చేటప్పుడు కూడా మనకి ఇవి సింగాడ అనేటువంటిది మనకి ఫ్రూట్స్ లాగా లభిస్తాయి అనమాట. బ్లాక్ గా ఎగ్జాక్ట్ గా కార్క్ షేప్ లో ఉంటాయి. నాకు గుర్తొచ్చింది, ఒకసారి మనం చేసాం కదా మ్యామ్ రెసిపీ. నేను విన్నాను అనుకుంటూ ఉన్నాను. ఓకే, సో వాటిని ఏం చేయాలంటే దాని మీద బ్లాక్ కలర్ గా ఏదైతే ఉందో వాటిని తీసేసి ఆ మిగిలినదంతా కూడా మనం చక్కగా ఎండపెట్టి పౌడర్ లాగా చేసుకుని ఇలా తయారవుతుంది అనమాట. సో ఒకవేళ పాసిబుల్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ అలా తయారు చేసుకోలేని పరిస్థితి ఉంటే మనకు ఆన్లైన్ లో కూడా ఈ మనకి పిండి లభిస్తుంది అనమాట. సో మనం డైరెక్ట్ గా గోధుమ పిండి అలానే వాడేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? ముందుగా దీన్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి మెల్లగా అన్ని కలిపేసుకుందాం. వేసేసేనా అంటే మొత్తమేనా హాఫ్ హాఫ్. ముందుగా సహం సింగాడ పిండిని తీసుకుందాము. ఓకే, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు మొత్తం వేసేస్తున్నాను. ఓకే, ఎందుకంటే మనం చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం. మ్యాక్సిమం 2 పచ్చిమిర్చీలు ఇలా తీసేసుకున్నాము. కానీ స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. ఏంటి అసలు మామూలు రెగ్యులర్ గోధుమ పిండిలాగా కాకుండా అలా వేస్తుంటే ఒక డిఫరెంట్ అరోమా వస్తుంది. బాగుంటుంది అది. అది మనకి చాలా హెల్దీ అనమాట. బ్లీడింగ్ డిసార్డర్స్ అన్ని కంట్రోల్ చేస్తుంది అన్నాము కదా, సో అది ముక్కులో వచ్చేటువంటి రక్తాన్ని కూడా ఆపేస్తుంది అనమాట. అంత వేడిని తగ్గించగల కెపాసిటీ దీనికి ఉందన్నమాట. అందుకనే ఇది సమ్మర్ సీజన్ లోనే వస్తుంది అనమాట. ఓకే, సో అయితే మనము పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాము. 1 కప్ అంటే జస్ట్ ఒక హాఫ్ ఉల్లిపాయ అలాగనమాట. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాము. దీనికి తగినంత సైంధవ లవణం కూడా వేసేసుకుంటున్నాము. ఒక 1/2 స్పూన్ అనమాట. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సైంధవ లవణం అనేది వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేసాను. సో కొత్తిమీరని కూడా వేసేసుకొని కొంచెం బటర్ కూడా వేసేసుకొని మనం వెన్న కూడా వేసుకోవాలా? కొంచెం వేసుకోండి. ఓకే, ఇంత సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఇంత వెన్న వేసుకుంటున్నాము. ముందు ఇలా వెన్నలో వేసుకొని కనుక కలుపుకుంటే మనకి తయారు చేసుకున్న చెక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా తయారవుతాయి అనమాట. సో నీళ్ళు ఇవ్వండి. మనకి చెక్కలకి కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ లాగా మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మిశ్రమాన్ని. అండ్ ముఖ్యంగా ఇది పిత్తహరంగా పనిచేస్తుంది అనమాట. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా సింగాడ అనేది ముఖ్యంగా అంటే చాలా ఎంత హై అసిడిటీ ఉన్నా కూడా అంటే పిత్తం అధికంగా ఉన్నప్పుడు ఈ సింగాడ అనేది చాలా కూలెంట్గా పనిచేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించేస్తుంది. అందుకనే బ్లీడింగ్ డిసార్డర్స్ లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అర్షమూలలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం వాపు రావడం, మోషన్ లో రక్తం పడడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో వాటన్నింటిని కూడా క్రమంగా తగ్గిస్తుంది అనమాట. ఇలా కలుపుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి మ్యామ్? నెక్స్ట్ మనం ఈ లోపల పాన్ వేడి చేసేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్పండి మ్యామ్. ఏం చేయాలి? మనం అంట చెక్కలు చేసుకుంటాం కదా, సొరకాయ అప్పాలు అట్లాంటివి. కొంచెం మధ్యలో 3 హోల్స్ ఏమైనా పెట్టేస్తే బెస్ట్. పెట్టినా కూడా పర్లేదు. సో అలా తయారు చేయాలంటే మనము కొద్దిగా నీళ్లు కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. సో చూసారు కదా, అలా నీళ్లు కూడా తీసుకొని రెడీ చేసుకున్నాము. ఈ ప్యాన్ వేడి అయ్యింది, ఇక్కడ పిండి కూడా రెడీ అయ్యింది. ఈ లోపల నేను ప్లేట్ కూడా తీసుకొచ్చేస్తాను. మొత్తం అంతా అయిపోతుంది. ఈ ప్యాన్ వేడయ్యే లోపు ఇంకొంచెం వేడయ్యే లోపు నేను ఏం చేస్తానంటే, ఇదిగో మేడం చెప్పినట్టుగా ఇంత తీసుకొని ఇంత పెద్ద సరిపోతుంది. చేతికి అరచేతికి సరిపడా. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా పెట్టచ్చు. అండ్ ఇది అధిక రక్తపోటును కూడా మనకు తగ్గిస్తుంది బాగానే.
అండ్ ముఖ్యంగా ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అలానే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి కూడా చాలా హితకరంగా ఉంటుందన్నమాట. సో ఇన్ఫర్టిలిటీతో ఎవరైతే బాధపడుతుంటారో వారందరికీ కూడా ఫర్టిలిటీని ప్రమోట్ చేసే ఒక సామర్థ్యం ఉంటుంది. సో వాళ్ళు కూడా వన్స్ ఇన్ వేళ అంటే వారానికి 1-2 సార్లు తీసుకున్నప్పటికీ కూడా న్యాచురల్గానే వాళ్ళకి అన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సార్ట్ అవుట్ అయిపోతాయి. ఓకే ఓకే. సో ఎవరికైనా అతి వేడి చేసి ముక్కుల్లోంచి రక్తం రావడము అప్పుడప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే ఈ మధ్య కాలంలో నేను ఒక ప్రాబ్లం వింటున్నాను మ్యామ్. లైక్ ఏంటంటే కొంచెం వెన్నయ్యింది, చాలా మందికి ఏంటంటే వేడి చేసి కళ్ళు ఎర్రగా అయిపోవడము అలాంటివన్నీ జరుగుతుంది. నేను అడుగుదాము అని అనుకుంటూ ఉన్నాను, అది వేడి చేయడం మూలంగానేనా? ఎగ్జాక్ట్గా వేడి చేయడం వల్లనే మనకల్లా అలా అనిపిస్తుంది. ఓకే, అలా నేను ఇవన్నీ తయారు చేస్తూ ఉంటాను. అసలు వేడి చేయడం మూలంగానే అలాంటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది దగ్గర ఆ ప్రాబ్లమ్స్ నేను వినడం జరిగింది. మనకి ఎక్కువగా వేడి చేసినప్పుడు ఫస్ట్ మనకు రిఫ్లెక్ట్ అయ్యేది కళ్ళలోనే అనమాట. ఎందుకంటే మన కళ్ళే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ హీట్ని ఎక్కువగా మనకి కనిపించేది కూడా కళ్ళలోనే. ఫీవర్ వచ్చినప్పుడు కూడా చూసారా మన కళ్ళు చాలా రెడ్గా అయిపోతుంటాయి, ముక్కులో నుంచి డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అనమాట, నీళ్ళలా కారిపోవడం ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో ఫస్ట్ మనకి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. అందుకని అలాంటి అధిక వేడిని కూడా మనకు తగ్గిస్తుంది అనమాట. అంటే మనకు ఆ కళ్ళ మంటలను కూడా తగ్గిస్తుంది, అలానే అధిక దాహాన్ని కూడా తగ్గిస్తుంది. ఓహోహో, ఓకే. సో అంటే నీరు కూడా తీసుకుంటూ ఉండాలి, వాటర్ కూడా. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. లేదు మనకి ఇంకా ఎక్కువ వేడి చేసేసింది అనుకున్నప్పుడు ఇదిగో ఇలాంటి ఆహారం అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ సింగాడా అనేది వీక్లో ఎన్ని రోజులు తీసుకోవచ్చు? వీక్లో మనకి 3-4 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. సో దీన్ని తీసుకోవద్దు, వీళ్ళు తీసుకోవద్దు, వీళ్ళు తీసుకోవాలన్నది ఏం లేదు. ఎవరికైతే ఎక్కువగా వేడి చేసే ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా వారానికి 2-3 సార్లు తీసుకోవాలి. లేదు నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ మాత్రం వారానికి 1-2 సార్లు తీసుకున్నప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి అదర్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మన ఆరోగ్యానికి హితకరంగా ఉంటాయి. సో విన్నారు కదా, అలా వేడి చేయడం మూలంగా కూడా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మామూలుగా ఇప్పుడు సమ్మర్ సీజన్ లో కూడా చాలా మందికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివన్నీ అది కూడా వేడి చేయడం మూలంగానే. ఎగ్జాక్ట్గా వేడి చేయడం మూలంగానే. అంటే చలి వల్ల వచ్చేటువంటి జలుబు, దగ్గు యొక్క క్యారెక్టరిస్టిక్స్ వేరుగా ఉంటాయి అనమాట. సో ఎక్కువ వేడి ఉన్నప్పుడు కూడా మనకి ఆ హీట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది మన బాడీలో. సో అలా మనం సరిగ్గా వాటర్ తీసుకోవడం వల్లనే మనకు అలా అబ్నార్మల్గా మనకి ఇలాంటి సైన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో న్యాచురల్గా మనం తీసుకోవాల్సిన ఆహారం టైంకి తీసుకొని చేయాల్సినటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ మానసికంగా దృఢంగా ఉండాలంటే కొంచెం మెడిటేషన్ చేస్తూ ఇలాంటివన్నీ మనం పాటిస్తూ ఉంటే మనం ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంటాం అండ్ యవ్వనంగా కూడా ఉంటాం అన్నమాట. ఓకే. సో మేడం అలా దీనికి కావాల్సినవన్నీ అంటే దీనిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మేడం చెప్పేశారు, ఎవరెవరు తీసుకోవచ్చు, ఎలా ఏంటి అనేది. హ్యాపీగా ఫాలో అయిపోండి. అండ్ అలా మాట్లాడుతున్నప్పుడే ఇక్కడ చూసారు కదా, నేను చక్కగా వేసేసాను ఆల్రెడీ. ఇంకా అన్నిటిపైన కూడా మనం వెన్నేసుకుందాము, ఇలా తిప్పేసుకుందాము, ఒక్కొక్క దాని రెండు వైపులా కూడా కాల్చేసుకుందాం. నేను ఇది వేసేస్తాను, ఇలా మధ్యలో వేసేసుకుందాము. ఒకసారి ఇది కూడా టర్న్ చేసుకుంటే సో దట్ ఏంటంటే అన్నీ కూడా మంచిగా కాలుతాయి అనమాట. చాలా ఈజీగా ఉంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా సరే వెరైటీగా తయారు చేస్తే ఇప్పటి నుంచే మనం చిన్నప్పటి నుంచే అంటే మనకి చాలా తెలియదు. సో ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు తెలుస్తున్నట్టు ఏది తింటే ఎలాంటి ఆహారం వస్తుంది, మనకి ఎలాంటి ఔషధ గుణాలు లభిస్తాయి, మన పిల్లలకి కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తుంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఇలాంటివి తినడానికి అలవాటు పడతారు. అవును, ఎస్. సో చూసారు కదా, ఇలాగ రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి అని చెప్పాను కదా, కాల్చేసుకున్నాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ప్లేటింగ్ తీసేసుకుందాం. చూసారు కదా ఎంత రుచికరంగా అనిపిస్తున్నాయో, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది, అరోమాటిక్ స్మెల్. సో ఇంత రుచికరంగా ఉన్నటువంటిది అండ్ ఎన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి సింగాడా చెక్కలు రెడీగా ఉన్నాయి. సో సమ్మర్ సీజన్లో అందరికీ ఎంతో ఉపయుక్తకరమైన ఒక అద్భుతమైన రెసిపీ అనమాట. మరి ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను. అంటే రెగ్యులర్గా మనకి ఆ గోధుమ పిండి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే టేస్ట్ రాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం స్వీట్గా అలా ఉంది టేస్ట్ అనేది. చాలా అంటే చాలా బాగుంది. పైగా దీంట్లో పచ్చిమిర్చి, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసాం కదా, పంటికి కొంచెం లైట్గా స్పైసీగా, మధ్యలో కొంచెం క్రంచీగా అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని అందించి ఈ సింగాడా చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సింగాడా చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సింగాడా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న, ఉల్లిపాయ ముక్కలు, సైంధవ లవణం, కొత్తిమీర. సింగాడా చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సింగాడా పిండి, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా సైంధవ లవణం, కొద్దిగా వెన్న, సరిపడా నీళ్లు పోసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈలోగా కలుపుకున్న పిండి చిన్న చిన్న చెక్కల్లాగా ఒత్తుకొని పాన్ మీద వెన్న రాసి చేసుకున్న చెక్కలను వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న చెక్కలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బ్లీడింగ్ డిజార్డర్స్ను, శరీరంలో వేడిని తగ్గించే సింగాడా చెక్కలు రెడీ.